ఈ కస్తూరి గంధంతో తయారైన దీపాలు స్వామివారికి చాలా ఇష్టమండి. కస్తూరి అంటే స్వామివారికి ఎంతో ఇష్టమండి. స్వామివారికి ఇష్టమైన దీపాలను పెట్టి మన కోరిక చెప్పడం వలన త్వరగా తీరే అవకాశం ఉంటుందండి. ఏదైనా చిన్న చిన్న కోరికలుంటే మాత్రం తప్పకుండా ఈ దీపారాధన వెలిగించి నేతితో వెలిగించండి. ఎరుపు ఒత్తులు పెట్టండి. ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవిని ఆ గంధపు దీపాలతో జోడించండి. లక్ష్మి అంటే ఎరుపు. అందుకనే స్వామివారికి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఎప్పుడూ వెంటే ఉంటుందండి. అందుకనే మనం ఈ దీపాలు పెట్టుకోవడం వలన మన కోరిక స్వామివారు తప్పకుండా వింటారండి. అవి నేతితో వెలిగిస్తున్నామండి. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనది. స్వామివారికి కూడా నెయ్యి అంటే ఇష్టమండి. అందుకనే ఇవన్నీ కలిపినవి మీరు ఏ రోజైనా ఒక్కరోజు ఈరోజు ఈవినింగ్ కానీ మీకు కుదిరితే ఎప్పుడైనా కూడా ఇలా సుగంధ దీపాలు పెట్టండి. మీరెప్పుడైనా కూడా ఈ వీడియో కావాలనుకుంటే మాత్రం మీరు మీ దీపాలు ఎలా తయారు చేశానో ఫుల్ వీడియో కావాలంటే మాత్రం నేను పెడతానండి. మీరు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారండి. ఎందుకనంటే నేను చెప్తున్నాను అందరికీ వచ్చండి కలుపుకోవడం. కానీ కొంతమంది చిన్న వయసు వారికి రాదండి. అందుకే చెప్తున్నాను. ఏమీ అనుకోకూడదు. రాదు అని అన్నందుకు మాత్రం చాలా వరకి నా వయసు ఉన్నోళ్ళకి అన్నీ తెలుసండి. ఎందుకంటే ఈ తరం పిల్లలకి కొంచెం ఈ గంధం దీపాలు ఎలా కలపాలి? గంధం ఎక్కడ దొరుకుతుంది? కస్తూరి గంధం అలాంటి వివరాలు ఏమీ తెలియదండి. పూజా స్టోర్‌లో మాత్రం తప్పకుండా దొరుకుతుందండి ఈ కస్తూరి గంధం. వీడియో నచ్చితే లైక్ చేయండి.